మా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాం ఆంజనేయులు. ఆ రోజు 20 ఏలుకోనని చెప్పి 20 లక్షలు కట్టిస్తానని చెప్పిండు. 20 లక్షలు లేదు ఏలుకోని అంటుండు. ఏం చేసుకుంటే చేసుకోమని చెప్తున్నాడు. 20 లక్షలు కట్టేసాడు, ఇంకో పెళ్లి చేస్తాడో ఏలుకుంటాడా అని ఇంటి ముందు వచ్చి కూర్చున్నా. పొద్దు వచ్చినాం 10కి న్యాయం కోసం వచ్చి ఇంటి ముందర కూర్చుంటే పొద్దునంటే పట్టించుకునేటోళ్ళే లేరు. ఇల్లు తెరుచుకొని ఇంట్లో కొత్త కూడా ఇంట్లో నుండి బయటికి గంటేసేటోళ్ళే ఉండు. అయితే 3 అబార్షన్లు అయినవే? 3 అబార్షన్లు అయినవి. 3 అబార్షన్లు అయినాక వద్దే వద్దు అంటున్నాడు. ఎందుకొరకు వద్దు అంటున్నాడు? నా వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంట. ఏం ప్రాబ్లం? వద్దే వద్దు అంటున్నాడంట. ఇంకోటి అసలు వద్దే వద్దు అంటున్నాడు. మా అమ్మకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇష్టం లేకపోతే నేనేమన్నా తప్పు చేసిన నా తప్పు నాకు చూపించకుండా నేను 20 లక్షలు ₹1 కూడా నేను అడగకపోయేదాన్ని. నా తప్పు నాకు లేకపోయినా నేను 3 పిల్లల్ని పోగొట్టుకున్నా ఇప్పుడు నాకు వద్దనే అంటున్నాడు. కనీసం ఒక 6 months అయినా దూరం ఉందాం, తర్వాత ఏమైనా కలుసుకుందాం, ఏవీ లేవు. నా అంతకు నేను మీనవాడి వచ్చినా కూడా పట్టించుకోడు. ఇంకెప్పుడు చూసినా వాళ్ళ అమ్మ కొట్టినా కూడా మీ అమ్మ కొట్టినా అడగవా అంటే నేనేం చెప్తాను, నువ్వు మొగుడు కావాలనుకుని నువ్వు వచ్చినా, నేను పెళ్ళం కావాలనుకుని నీ ఎంట రాలే కదా అని మాట్లాడతాడు. లాస్ట్కి ఎట్లా మళ్ళీ? ఇంటి ముందర వచ్చి కూర్చుని ఇంకేం చేస్తాడు, 20 లక్షలు కట్టేస్తాడు, ఇంకో పెళ్ళి చేస్తాడు, మళ్ళీ ఏలుకుంటాడు. ఏం చేస్తాడు? నేను వచ్చి ఇంటి ముందర కూర్చున్నా. ఇచ్చిన 2 నెలల టైం ఇచ్చిండు. 2 నెలల టైం అయిపోయింది. నిన్న మొన్న ఫోన్ చేస్తే కూడా ఏం చేసుకుంటే చేసుకోమంటారు అంట.